అమరావతిపై శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో అమరావతి రాజధాని ఏర్పడిందని, రాజధానితో విజయకీలాద్రికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పారు. కొందరు అమరావతి రాజధానిని తరలించే ప్రయత్నాలు చేశారని, కానీ హనుమంతుడి కృపతో అవి సఫలం కాలేదన్నారు చినజీయర్ స్వామి. విఘ్న నివారక హనుమంతుడు ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నారని, రాజధాని ప్రజలకి ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదం ఉందని చెప్పారు చినజీయర్ స్వామి. ఈవేళ ఈ క్షేత్రానికి అటు ఉత్తరం వైపున యోగాంజనేయుడిగా, దక్షిణం వైపున అభయాంజనేయుడిగా, విఘ్న నివారక హనుమంతుడిగా ఒక బృహద్రూపాన్ని ధరించి మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. 8వ తారీఖు నాడు స్వామి యొక్క ఆగమనం ఈ ప్రాంతానికి అంతటికీ ఎంతో శుభాన్ని కలిగించింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యం ఏర్పడింది, అమరావతి రాజధాని ఏర్పడింది. కొందరు మధ్యలో దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలి అని అనుకున్నా తిరిగి మళ్ళీ ఆంజనేయ స్వామి తన రాజధాని నగరం ఇక్కడే ఉండాలి అని అన్నట్టుగా తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఈవేళ మళ్ళీ ఆ అమరావతిని అద్భుతమైనటువంటి రీతిలో విస్తరింపచేస్తూ ఇక్కడ విఘ్న నివారణ హనుమంతుడిగా ఆయన నెలకొంటున్నాడు. 8వ తారీఖు నాడు ఆయనకి ప్రాణప్రతిష్ఠతోటి ఆరాధనలు అందుకునేటటువంటి స్థితిని ప్రారంభం చేస్తాడు.